మిమిక్రీ చేయగలుగుతారా మీరు? చేస్తారా? ఏ వాయిస్ అండి? నాకు బాగా ఇష్టం ఎంఎస్ నారాయణ గారు, తర్వాత రావు గోపాలరావు గారు, వీళ్ళ కాంబినేషన్ తోటి ఒకటి చేసేవాడు అనమాట. మన ఒక చిన్న స్కిట్ నేనే రాసా ఈరోజు అనమాట. సో ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ వచ్చి కోటిగాడు అని పేరు పెడతాం అనమాట దానికి. అది వచ్చి ఆయన ఒక రావు గోపాలరావు దగ్గర పనివాడు క్యారెక్టర్. రావు గోపాలరావు ఓనర్ అనమాట. ఈడంతా టింగర్ పనులు చేసి వచ్చి తనలు తింటుంటాడు. అయితే ఒకసారి వచ్చి రావు గారు అదేదో దాని రేటు భలే తగ్గిపోయిందంట, మనం వెళ్ళి కొనుక్కొచ్చేసుకుందాం మార్కెట్లోకి అంటే, ఏం రేటు రా అది అంటే, అదే ప్రెగ్నెన్సీ రేటు బాగా తగ్గిపోయిందట, మనం వెళ్ళి తెచ్చేసుకుందాం అంటే, షష్ అది మగవాళ్ళు తెచ్చుకునేది కాదు అంటే, అవునా అయితే మామిడి పంపిస్తాను తెచ్చుకొని వచ్చేస్తుంది రాయ్. సో ఇలా ఉంటాయి అనమాట. పేపర్లో ఏది వస్తే అది హెడ్డింగ్ తీసుకొని, ఓకే ప్రెగ్నెన్సీ రేట్ తొందరగా ఈ మధ్యకాలంలో పడిపోయింది, ప్రెగ్నెన్సీ రేట్ పడిపోయిందంటే వీడియో రేట్ అంటే కొనుక్కునే రేట్ పడిపోయింది అనుకుంటాడు. ఐ మీన్ దిస్ బిజినెస్ అండి. యాక్చువల్లీ నేను సినిమాల్లో అయినా సరే ఫస్ట్ నా ఏమేంటంటే ఒక మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్ తోటి ఒక సినిమా తీయాలని కోరికతో వచ్చాను. అక్కడ కుదరకపోయినా అది ఇంప్లిమెంట్ చేస్తాను ఇక్కడ. ఐఎమ్ బేసిక్లీ గుడ్ రైటర్. అండ్ ఇంకొకటి, ఇండియాలోనే #1 రేడియో జాకీ శేఖర్ భాష అంటే గుర్తుపడుతుంటారు. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇప్పటి వరకు? ఇప్పటిదాకా ఒక 18 అవార్డ్స్. 18 అంటే ఓన్లీ ఆర్జేగా 18 వచ్చి ఉంటాయి. తర్వాత బెస్ట్ వీజేగా కూడా ఒకసారి వచ్చింది. ఎలా ఉంటుంది అన్ని అవార్డ్స్? మాకు ఒక అవార్డు రావాలంటేనే దానికి అవార్డ్స్ ఇవ్వాలి చాలా. అంటే ఇప్పుడు మీకు అంటే ఒక ఓపెన్ సీక్రెట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు మనకి ఎలా అవుతుందంటే అవార్డులు లోకల్గా కొంత ఇచ్చేటప్పుడు ఇది ఉంటుంది అనమాట, ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు. కొన్నిసార్లు అలా ఉంటాయి. బట్ కొన్ని అవార్డ్స్ ఉంటాయి, లైక్ మీకు ఒక ఆస్కర్ కావచ్చు, ఒక నోబెల్ ప్రైజ్ కావచ్చు, లేకపోతే అలాంటి కేటగిరీలో ఐఆర్ఎఫ్ అని ఒకటి ఉంది అవార్డు. ఇట్స్ ఇండియా రేడియో ఫార్మ్ అనమాట. దాన్ని మనం ఎవరు మ్యానిపులేట్ చేయలేము, ఏమి చేయలేము. దట్స్ లైక్ ఇట్స్ ఎ వెరీ ఆనెస్ట్ అవార్డు. అది రావడం నిజంగా చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు నాకు అదేంటో తెలియదు. అరే నీకు అవార్డు వచ్చేసింది అందరూ చెప్తే ఏంటి అవార్డు అని చెప్పి అప్పుడు వెళ్ళి అసలు దాని గురించి సెర్చ్ చేస్తే. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు సార్ మీరు ఎఫ్ఎంలో? ఐ మీన్ వాయిస్ చేస్తూనే ఉండాలి కదా? అలా ఏం ఉండదు, చాలా కూల్ ఎఫ్ఎం, అసలు హ్యాపీయెస్ట్ జాబ్. మైక్ ముందట పెట్టుకుంటారు, కామ్గా కూర్చొని చెప్తారు. కూల్ జాబ్ అది. అంటే మీకు గూగుల్ కూడా సెర్చ్ కొడితే ప్రపంచంలో టాప్ 10 లేజియస్ట్ జాబ్స్లో వన్ ఆఫ్ ద ఆర్జే అని వస్తుంది. అంత కాకపోయినా కూడా బట్ హ్యాపీ జాబ్. పెద్ద టెన్షన్స్ ఏమి ఉండవు. మన పనిని మనం ప్రేమించినంతకాలం మనకి ఏ టెన్షన్ ఉండదు అంతే. లేకపోతే చిన్న గుండు సుద్ది కూడా నీకు గొడ్డలా కనబడుతుంది. ఎలా అంటే ఇలా శేఖర్ భాష గారు అంటే అందరికీ తెలుసు, ఫ్యామిలీలో అప్పట్లో తిట్టేవాళ్ళు అన్నారు మీరే, ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ అండి. మా నాన్నగారు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా శేఖర్ భాష మీ అబ్బాయా అని అడిగితే ఆయనకి అసలు అలా హీఈస్ హ్యాపీ. ఎవరండి ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు? సపోర్ట్ ఏముండదండి, అట్లా ఏం సపోర్ట్ ఎప్పుడు మనం ఏం అడగము. సపోర్ట్ అంటే జస్ట్ నువ్వు చేయగలవు ఇది అని కొంచెం ప్రోత్సహించే వాళ్ళు, మనకు ఐడియాస్ ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇవ్వరు ఈ ఫీల్డ్ లో, కానీ అక్కడ బై గుడ్ లక్ అంటే బ్యాచ్మేట్స్గా మనకి అంటే ఇప్పుడు ఫ్రెండ్లీగా ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు పీరియడ్ ఆఫ్ టైం చెట్టుకోకలు పట్టుకోకలు అయిపోతారు. ఎవడి బిజినెస్ ఆడది, ఎవడి వ్యాపారం ఆడది. సో రెగ్యులర్గా ఎప్పటికీ నేను టచ్లో ఉండేదంటే మనకి ఇప్పుడు జెమినీ మ్యూజిక్లో గిరి అని నేను అతను కలిసి గురు శిష్యులు షో చేసేవాళ్ళు. సందేహం సినిమా షో పేరు. సండే వచ్చేది, సండే హమ్ అనమాట, సందేహం అనమాట. మావాడు డౌట్లు అడుగుతూ ఉండేవాడు, నేను శిష్య అని చెప్తుండేవాడు. ఈజ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్, ఇప్పటికీ రోజు కాంటాక్ట్లోనే ఉంటాము. ఇంకా అప్పట్లో ఉదయ్ కిరణ్ ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ వాజ్ అ గుడ్ ఫ్రెండ్. అండ్ అప్పట్లో అష్టాచమ్మ టైంలో నాని ఈజ్ ఆల్సో బర్త్డే పార్టీలు కూడా వచ్చేవాడు, స్వాతి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.